రాజానికి చెందిన యువరాజు క్షేత్ర విక్రమ రాజవర్మ పెద్ద కుమారుడే ఈ క్షేత్ర సింహ రాజవర్మ. 300 సంవత్సరాల నుండి దయ్యంగా తిరుగుతున్నాడా? ఎందుకంట? అది తెలియదు కానీ అతనికి మందబుద్ధి అని మాత్రం తెలిసింది. అమ్మా అంటే ఎంతసేపు మనం ఆడింది పాడింది పొగిడింది ఆ మెంటోడు ముందా? అమ్మా ఆ మదబుద్ధోడి ముందు మహిషమతి రాజుడు అని చెప్పమన్నాడమ్మా ఈ ఎదవ. ఒరేయ్ నీకు బలమే లేదనుకున్నా, బుర్ర కూడా తక్కువే. వాడి కట్టప్ప గురించి అడిగినప్పుడు నువ్వు కనిపెట్టాలా లేదా? నాన్నా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. రారా తమ్ముడు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వేంటి ఇంత అద్భుతమైన బంగ్లాలో ఉన్నావు? ఈయన కొన్నారు. అంటే బావగారు పోయిన తర్వాత ఇంతో అబ్బే ఆ, వర్షాకాలంలో వచ్చే బురద పావులా ఉంటది ఇది. దీని కూతురు వానపావం చేసుకున్నాను. ఓ అది చూడు. అలా చూస్తున్నాడు ఏంట్రా? హలో సార్. నేనే షుగర్ పేషెంట్ కాదు, సైకాట్రిస్ట్. అవునా సార్? నా టాలెంట్ చూస్తారా? చూపించండి. బంగారు ఈజీగా చేసేలా కూర్చో. ఓకే. ఏం చేస్తావురా? హిప్నటైజ్. ఒకసారి పట్టుకో. ఏం పట్టుకోవాలి నాన్న? లాకెట్. ఓ దీని వైపే చూస్తున్నావు, అలాగే చూస్తున్నావు. ఇప్పుడు నీ వయసు జస్ట్ 16. ఓ ఇప్పటికింకా నీ వయస్సు నిండా 16. రాకేష్, భాస్కర్, నిన్ను భాస్కర్ అని పిలవకుండా రాకేష్ అని పిలుస్తుందేంటి? ఎవడే వాడు? నా బాయ్ ఫ్రెండ్. తను అడగగానే ఇచ్చేసాను. ఇచ్చేసావా? ఏంటది? మనసు. మనసా? ఏదో వచ్చింది అనుకున్నాలేండి. నో, జస్ట్ హార్ట్. తర్వాత ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరని ఫోన్ చేసి రమ్మన్నాడు. నువ్వు వెళ్ళలేదు కదూ? వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? నాకు సిగ్గేస్తుంది. ఇదేదో సిగ్గుమాలిన పని చేసి ఉంటది, అందుకే సిగ్గుపడుతుంది. రాకేష్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే అలా ఉన్నాడు. ఎంతసేపు చూస్తాడమ్మా ఏమీ చేయకుండా? చెప్పు బ్యాలెన్స్ కూడా. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటి రాజా? రాజా, కంటెంట్ టెంప్టింగ్ గా ఉంది, అందుకే అడిగాను. నువ్వు చెప్పు నాన్న. ఆ బలహీనమైన క్షణాన్ని అదునుగా తీసుకొని నన్ను లొంగ తీసుకోవాలని నువ్వు చూశాడు. లొంగిపోయావా? ఇంతలో కరెంటు పోయింది. ఆ చీకట్లో వేలు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? కరెంటు ప్లగ్ లో. ఇంతలో కరెంట్ వచ్చింది. వాడు చచ్చాడు. నేను బతికాను. ఇప్పుడు నీ వయసు 20 సంవత్సరాలు. కృష్ణ, ఇదో సైక్రాటిస్ట్, నీకు దండం పెడతా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని లింకులు ఉంటాయో దీనికి అన్ని లింకులు ఉన్నాయి. ఆ బిల్లను లోపల పెట్టు ప్లీజ్. భూమిలేని భాస్కర్, దీన్ని బట్టి నీకేమర్థమైంది? నా పిల్లం పతివ్రత అని అర్థమైంది బలపం. వారిని నీకు ఎలా అర్థమైందా? నా ఫీలింగ్ ఏంటంటే ఆ సైక్రిటిస్ట్ గారిని వాడుకుని ఈ దేయాన్ని ఎలా బయటికి పంపించాలా అనేదే నా థింకింగ్. సూపర్. ఏంటి ఎవరినో బయటికి పంపించాలంటున్నారు? సార్, పైన ఒక ఐటమ్ ఉంది. లేడీసా జెంట్సా? జెంట్స్. సరే చెప్పండి. మీరు ఆ ఐటమ్ దగ్గరికి వెళ్ళి ఐటమ్ మీకేం కావాలి అని అడిగి మాకు చెప్తే అది ఐటమ్ కి ఇచ్చి ఐటమ్ ని బయటికి పంపిస్తాం. నేను హిప్నోటిక్ చేస్తే సేవాల మనసులో కూడా ఏమన్నా బయటికి చెప్పేస్తాయి. Hey, hey, God ఇదో bless you, భయ్యా, God bless you. ఇది కూడా అలాంటి పాపతే. అయితే దానికి నాది చూపిస్తా. ఏంటయ్యా? బిళ్ళ. బిల్లంట. ఎక్కడ ఐటమ్ ఎక్కడ చూపించండి. డాక్టర్, అదిగో ఐటమ్. మీరు చెప్పిన ఐటమ్ వీడేనా? ఓకే. బాహుబలి సినిమా చాలా ఎక్కువసార్లు చూసినట్టున్నాడు. రాజుగారి గెటప్ లో ఉన్నాడు. నేను డీల్ చేస్తా. హలో, నీ పేరేంటి? వాట్స్ ద నేమ్ మ్యాన్? ఉన్ పేరన్నాడా? అబే హౌలే తేరా నామ్ క్యా హై రే? ఏ లాంగ్వేజ్ లో అడిగినా చెప్పట్లేదటండి. నా బాడీ లాంగ్వేజ్ తో చెప్పిస్తా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, ఆడిపోతా. పేషెంట్ ఒకసారి పేషెంట్ కోల్పోవడం కామన్. ఏం చేద్దాం? రాజుగారు కదా, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. మర్యాదగా అడగండి, మర్యాదగా చెప్తారు. పదండి వెళ్దాం. హలో సార్, హౌ యూ? హ్యాడ్ ఏ బ్రేక్ఫాస్ట్? మీ పేరేంటి సార్? క్షేత్ర సింహ రాజవర్మ. మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది సార్?
300 సంవత్సరాలు. అమ్మా ఇల్లు కట్టే 10 ఏళ్ళు అవటం లేదు. యూ మీన్ 300 ఇయర్స్? పిచ్చి బాగా ముదిరిపోయింది. అవును ఇప్పుడేంటి? షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. చూస్తారా? ఇప్పుడు మనం వెళ్తుంది మదురై పక్కన ఉన్న కంబం అనే ఊర్లో